మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోరు కొనసాగుతుంది. అభ్యర్థులందరూ ప్రచారంలోకి వచ్చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమల అంజిరెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో దిగారు. వారు మనతో ఉన్నారు. అంజిరెడ్డి గారు చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది మీ ప్రచారము? ఏ అష్యూరెన్స్ మీరు ఇస్తున్నారు? మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు యువకులు చాలా నిరసనగా ఉన్నారు. ఏదైతే మనకు తెలంగాణ వచ్చింది, నిరుద్యోగం మీద తెలంగాణ వచ్చింది, మన ఉద్యోగాలు రావాలని తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగం ఏదైతే ఉందో నిరుద్యోగులకు ఏం చేసినావు? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నావు, 2 లక్షలు రిలీజ్ చేస్తున్నావు. ఎక్కడ రిలీజ్ చేసినావు? రిలీజ్ చేసినాకనే అడగండి. 2 లక్షలు నువ్వు సంవత్సరం అయిపోయిందా? 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళు అయిన తర్వాత ఎవరికో పుట్టిన పిల్లలు నా కొడుకు అంటే ఏడుంది? గత ప్రభుత్వం ఏదైతే ఉందో అవి ఇచ్చిన తర్వాత వీళ్ళు జాబులు ఇచ్చారు. ఆ జాబులు ఇచ్చిన దానికి ఈయనకేంది? నువ్వు ఇచ్చింది ఏదైతే చెప్పు. అదేవిధంగా నువ్వేమన్నావు? రాహుల్ గాంధీ గారు పిలిచి 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నావు, 56,000 అకౌంట్ వేసినాకనే ఓటు అడగాలి. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇచ్చినావు, ఆడపిల్లలకు 35,000 వేసినాకనే ఓటు అడుగు. మీరు కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మీద ప్రచారం చేస్తూ పట్టభద్రులను ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? మీరు ఇచ్చే ఏజెండా ఏమి ప్రత్యేకంగా రూపొందించారు? మేము ఒకటి మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది ఏదైతే ఉందో బడ్జెట్ చూసిర్రు. రైల్వే దానికోసానికి 5,450 కోట్లు పెట్టిర్రు. తర్వాత ఇక్కడే కొమరేలి మల్లన ఉన్నది, అక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది. మొన్న మీరు చూసిన సికింద్రాబాద్ చెర్లపల్లిలో ఎయిర్పోర్ట్ ఏ విధంగా అవుతుందో ఎయిర్పోర్ట్ రకంగా ఇంతవరకు హిస్టరీలో ఎక్కడ లేదు. ఎయిర్పోర్ట్ రకంగా తీర్చిదిద్దిన ఘనత మాది. తర్వాత అదేవిధంగా మొన్న ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ 12,75,000 12,70,000 పెట్టిన తర్వాత ఉద్యోగాలు వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది, 1,00,000 నుంచి 1,50,000. తర్వాత బిజినెస్ మెన్ బెనిఫిట్ అవుతుంది, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ప్రధానంగా 2 జాతీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు బరిలో దిగారు. మిగతా వాళ్ళు 54 మంది, అంటే ఓవరాల్గా 56 మంది సభ్యులు పోటీ పడుతున్నారు. దీనికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కౌన్సిల్కి సంబంధించి చాలా ఛాలెంజింగ్గా కొనసాగుతుంది అనుకుంటారు మీరు? ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో మెదక్ మేమే పార్లమెంట్ గెలిచినాం, కరీంనగర్ మేమే పార్లమెంట్ గెలిచినాం, ఆదిలాబాద్ మేమే గెలిచినాం, నిజామాబాద్ మేమే గెలిచినాం. దీంట్లో మా పటిష్టంగా ఎంత పటిష్టంగా ఉందో మీరు చూస్తారు. మండల కమిటీలు ఉన్నాయి, బూత్ కమిటీలు ఉన్నాయి, తర్వాత జిల్లా కమిటీలు ఉన్నాయి. ఇంత పటిష్టమైన కమిటీలు ఏదైనా పార్టీకి ఉందా? ఏ పార్టీకి లేదు. 43 లక్షల సభ్యత్వం జరిగింది. ఎంత స్ట్రాంగ్గా కమిటీ ఉందో చూడండి. ఇప్పటికి మీరు చూస్తూ ఉన్నారు, 18 మంది, ఇక్కడ 9 మంది ఎంపీలు, తర్వాత అక్కడ 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్. మొత్తం ప్రచారం ఏ విధంగా నడుస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. మేమిచ్చిన గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మా ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మీరు ఇచ్చిన మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ ఇస్తలేరు. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇంకోటి కులగణన మీరు అన్నారు. కులగణన దేని గురించి? బీసీ రిజర్వేషన్ అన్నారు. మరి బీసీ రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన? కుల ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ చేయాలి. మతాల ప్రాతిపదికన ఎక్కడ బీసీ రిజర్వేషన్ ఉందా? ఏ రాష్ట్రంలో ఉందా? భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మత రిజర్వేషన్ ప్రకారం మీరు ఒకటి చూస్తారు. ముస్లిం, హిందూ, మరి క్రిస్టియన్స్ ఏమయ్యారు, మరి సిక్కులు ఏమయ్యారు, జైన్లు ఏమయ్యారు, బుద్ధులు ఏమయ్యారు? ఎక్కడ పెట్టినా చెప్పండి. ఇది కాదు. ఇది మేము ఒకటి వాళ్ళ మెడలోంచి మేము ఒకటే చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కొత్త సూచన చేశారు. ఏంటంటే రీసర్వే. ఎందుకు రీసర్వే? దానిలో కమిషన్లు కొట్టడానికి. రీసర్వే కాదు, సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళు మాత్రమే 16 నుంచి 28 వరకు పాల్గొనాలని చెప్తున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వం చేసింది, మరి ఈ ప్రభుత్వం చేసింది, ఇవన్నీ ఆల్రెడీ అన్ని లీస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది కాలయాపన తప్ప మిగతా ఏ యాపన కాదు. ఒకటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సిస్టమ్ చేసారు. ఏది? మోదీ గారు బీసీ గారు అని. అరే, మోదీ గారు బీసీ గారు అని ఎట్లా ఏ విధంగా చేస్తారు? అది 1998లోనే ఇవ్వడం జరిగింది, 94లో ఇవ్వడం జరిగింది. ఇది మరి ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్న తర్వాత 2001 అని ఏ విధంగా చెప్తారు? అది తప్పది. అందుకోసానికి ఏంటంటే వీళ్ళు డైవర్సిటీగానే పాలిటిక్స్ నడిపిస్తారు తప్ప ఒకటి ఏంటంటే ప్రజలు ఎవరు చూసినా కానీ దేశం కోసం, ధర్మం కోసం స్ట్రాంగ్గా ఎవరైతే ఉన్నారో, మనం స్ట్రాంగ్ ఉన్నప్పుడే రాబోయే రోజుల్లో మన గురించి ఫైట్ చేస్తారు. ఎవరైతే ఉన్నారో అన్ని రంగాల కోసానికి ఫైట్ చేసే క్యాండిడేట్ మనకు కావాలి. 10లో 11 అవుతారు వాళ్ళు గెలిస్తే. 10లో 11 అవుతారు. మీరు ఇక్కడ ప్రభుత్వం ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నిసార్లు ఫైట్ చేయగలిగింది?
మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి ఫైట్ చేయగలిగిన పట్టభద్రులు నిరుద్యోగుల పక్షాన మీరు పోరాటం చేసి మీ గలం వినిపిస్తారా? 100% వాళ్ళ కోసానికి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో వాళ్ళు పని చేసినంత వరకు మెడల్ ఉంచి పని చేపిస్తాను ఉన్నారు. వాళ్ళ గురించి గొంతుకనై 80% మండలిలో నేను ఫైట్ చేస్తాను. 80% వాళ్ళ గురించే నేను వాళ్ళ కోసానికి ఉన్నాను. ఇంకొకటి కూడా నేను చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో మండలిలో గెలిచినాక వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అని చెప్పారు. మండలికి ఒకటి ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టే దాఖలాలే. ఇంటర్నేషనల్ స్కూల్ కట్టాక మీరు అడగండి. మళ్ళీ రాబోయే రోజుల్లో మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, నేను జీతం ₹1 తీసుకోను. ప్రతి మండల్లో ఈ వచ్చిన జీతంతో స్కూల్ను రెనోవేషన్ చేసి దానికి వాళ్ళకు చూపిస్తాను తెలియజేస్తాను. సున్నమేసే దిక్కు లేదు. మీరు ఇంటర్నేషనల్ స్కూల్ కడతాను మీరు తెలియజేస్తా ఉన్నారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుర్రి. నిలబెట్టిన తర్వాత ఓటర్గాని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫైనల్ గా మీరు ఓటర్లకి ఏం మెసేజ్ ఇస్తారు? ఒకటి ఏంటంటే, ఓటర్లు ఆలోచించి ఓటేస్తారు. మేధావులు అందరూ వాళ్ళకి చెప్పిన మేము అవసరం లేదు. వాళ్ళు మేధావులు. ఎందుకంటే ప్రపంచంలో 5వ ఆర్థిక దేశం కింద తీర్చిన ఘనత మోదీ గారిది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొన్ని దేశాలు వితౌట్ వీసాతో మోదీ గారిని చూసి వితౌట్ వీసాతో పోతా ఉన్నాం. మీ ద్వారా నేను కోరేది ప్రతి ఒక్కరికి ఏంటంటే, ఆలోచించి కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలంటే, నాకు సీరియల్ నెంబర్ 1 వచ్చింది. మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలి. భారత్ మాతాకి జై అని తెలియజేస్తాను. సో మొత్తం మీద కాలయాపన పథకాలు, కాలయాపన మాటలు మాత్రమే రేవంత్ సర్కార్ చేస్తుంది. పట్టభద్రుల గొంతుకగా తాను శాసన మండలిలో వినిపిస్తాను, వారి పక్షాన పోరాటం చేస్తానని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. తనకి ఓటు వేసి గెలిపిస్తే తన సాలరీని సైతం పాఠశాలల పునరుద్ధరణకు చేస్తానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.